Welcome to Vamka Math for all competitive exams. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వామ్కా మ్యాథమెటిక్స్ ఐసెట్ క్లాసెస్ ఫర్ ఎంబీఏ అండ్ ఎంసీఏ. సో ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో మనం టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్ నుంచి చాలా పెద్దగా ఉండే ప్రశ్నలు అండి. చాలా సింపుల్గా చేస్తాము, ఫార్ములాస్ ఏవి కూడా యూజ్ చేయము, తక్కువ రఫ్ వర్క్లో ప్రాబ్లం అయిపోతుంది. ఈరోజు క్లాస్ మీరు చూడండి, ఒక్కొక్క క్వశ్చన్ చాలా పెద్దగా ఉంటుంది. ఈ ఇంత పెద్ద క్వశ్చన్స్ని కూడా చాలా సింపుల్గా ఏ విధంగా చేయాలో మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇంకో విషయం అండి, సో మీరు ఐసెట్ ఎగ్జామ్కి కనుక ఇప్పటి నుండి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే మీకు 100% ర్యాంక్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఐసెట్ ఎగ్జామ్ రాసే వాళ్ళు చాలా ఎక్కువ మంది, 80,000 పైన రాస్తారు, కానీ అందులో చాలా తక్కువ మంది ప్రిపేర్ అయ్యి రాస్తారు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సో మనం క్యాంపస్లో కానీ టాప్ కాలేజ్లో కానీ టార్గెట్గా సీట్ పెట్టుకుంటే, సో మీరు ఇప్పటి నుంచి ప్రిపేర్ అయితే 100% రిజల్ట్ వస్తుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. సో మీ ప్రిపరేషన్కి సీరియస్గా ప్రిపేర్ అయ్యే పిల్లలందరికీ కూడా వామిక మ్యాథమెటిక్స్ ఎల్లప్పుడూ కూడా తోడు ఉంటుంది. సో మన యాప్ అండి గూగుల్ ప్లే స్టోర్లో ఉంటుంది, మీరు డౌన్లోడ్ చేసుకోండి, ఇన్స్టాల్ చేసుకోండి. సో కోర్స్లో కూడా జాయిన్ కండి, ఎందుకంటే కంప్లీట్ కోర్స్ అనేది మనకు యాప్లో ఉంటుంది. ఇది ఒక డెమో క్లాస్ లెక్క మీరు ట్రీట్ చేయొచ్చు. సో చూడండి ఒకసారి, ఇక్కడ క్వశ్చన్ చాలా పెద్దగా ఉంది, కానీ ఆన్సర్ చాలా సింపుల్గా నేను చెప్పేస్తాను చూడండి. A and B can complete a piece of work in 16 days. B and C together can complete the same work in 24 days. If ABC work together, they can finish the same work in 12 days. Then the number of days required A alone to complete this work. సో ఇక్కడ మనకి కాన్సెప్ట్ ఏంటంటే, ఏ అండ్ బి ఇద్దరు కలిస్తే ఆ వర్క్ 16 డేస్లో అయిపోతుంది. బి అండ్ సి ఇద్దరు కలిస్తే ఆ వర్క్ 24 డేస్లో అయిపోతుంది. అదే వర్క్ ఏ ప్లస్ బి ప్లస్ సి ముగ్గురు కలిసి చేశారనుకోండి, సో అక్కడ మనకి ఎన్ని రోజులు అయిపోతుంది, 12 డేస్లో అయిపోతుంది. సో ఇప్పుడు ఏమంటున్నాడు, ఏ ఒక్కడు చేయడానికి ఎంత టైం పడుతుంది, ఏ ఒక్కడే ఆ వర్క్ కంప్లీట్ చేయడానికి ఎంత టైం పడుతుంది. సో ఇప్పుడు మనం ఈ క్వశ్చన్ని ఇచ్చిన దాని ప్రకారంగా రాసుకుంటే మనకి క్లియర్గా ఏ అండ్ బి ఇచ్చాడు, బి అండ్ సి ఇచ్చాడు, ఏబిసి ఇచ్చాడు, ఏ గురించి అడుగుతున్నాడు. సో ఏ కావాలి అంటే ఈ 3 ఈక్వేషన్స్లో ఈ రెండు చూడండి. ఈ రెండు ఈక్వేషన్స్లో ఏబీసీ నుండి బీసీని రిమూవ్ చేస్తే మనకి ఏమొస్తుంది, ఏ వాల్యూ తెలుస్తుంది. సో ఇక్కడ మనకి ఏ ప్లస్ బి తోటి అసలు అవసరమే లేదు. సో ఇప్పుడు మనకి ఏబీసీ ముగ్గురి 1 డే వర్క్ నుండి బీసీ 1 డే వర్క్ తీసేస్తే చాలు. బీసీ 1 డే వర్క్ ఎంత సార్, 1/24. ఏబీసీ 1 డే వర్క్ ఎంత సార్, 1/12. సో మనకు కావాల్సింది ఏ కావాలంటే ఏబీసీ ముగ్గురి నుండి బీసీ అనే ఇద్దరి 1 డే వర్క్ రిమూవ్ చేస్తే చాలు. సో ఇప్పుడు మనకి 12కి 24కి LCM ఎంత అండి, 24. సో ఇక్కడ మనకి ఏమొస్తుంది, 2 - 1 విచ్ ఇస్ ఈక్వల్స్ టు 1/24. సో ఏ అనే పర్సన్ ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడండి, 24 డేస్లో పూర్తి చేస్తాడు. ఏ అనే పర్సన్ ఆ పనిని 24 డేస్లో పూర్తి చేస్తాడు. సపోజ్ ఇదే క్వశ్చన్లో సి గురించి అడిగాడు అనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలి సార్, సేమ్ 1/12 - 1/16 తీసుకుంటాం. ఏబీసీ నుండి ఏమిని రిమూవ్ చేస్తాం. సో అప్పుడు మనకేమొస్తుంది సార్, 48 LCM అవుతుంది రెండింటికి. 4 - 3 విచ్ ఇస్ ఈక్వల్స్ టు 1/48. సో బి అనే పర్సన్ వచ్చేసి ఇక్కడ మనకి సి అనే పర్సన్ ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు సార్ ఆ వర్క్ని, 48 డేస్లో. ఏ అనే పర్సన్ ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తుండు, 24 డేస్లో. సపోజ్ బి గురించి అడిగాడు అనుకోండి, ఓన్లీ బి అడిగాడు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి, ఈ ఏ ప్లస్ బి నుండి ఏని తీసేయాలి. క్లియర్. సో ఇప్పుడు 1/16 నుండి ఏ ఎంత అండి, 1/24 రిమూవ్ చేయాలి. ఇప్పుడు ఏమొస్తుంది, 16కి 24 కలిసి 48, 3 - 2 విచ్ ఇస్ ఈక్వల్స్ టు 1/48. సో ఇప్పుడు మనకు ఆన్సర్ ఎంత అండి, బి గురించి చెప్పండి. బి అనే పర్సన్ కూడా 48 డేస్లో చేస్తాడు. ఏ అనే పర్సన్ 24, బి అనే పర్సన్ 48, సి అనే పర్సన్ 48. ఇప్పుడు ఒకసారి వెరిఫై చేసుకోవచ్చండి. మనకు మ్యాథమెటిక్స్లో ఉన్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే రెండింటిని వెరిఫై చేసుకోవడం. ఇప్పుడు ఏ ప్లస్ బి కలిసింది అనుకోండి, అంటే 1/24 + 1/48. సో ఎల్సిఎం ఏమవుతుంది మనకి, 48. ఇక్కడ ఏమొస్తుంది మనకి, 2 + 1 3/48, 1/16. చూడండి, 1/16 అంటే 16 డేస్. అదే బి అండ్ సి కలిసింది అనుకోండి, 48 + 48, 1/48 + 1/48 విచ్ ఇస్ ఈక్వల్స్ టు 1/24. అదే ఏబీసీ ముగ్గురు కలిసారనుకోండి, ఏబీసీ ముగ్గురు కలిస్తే 1/48 + 1/48 అంటే 1/24 + 1/24. 1/24 + 1/24 12. సో ఆన్సర్ అప్పుడు 12 వస్తుంది. సార్ ఏంటి సార్ ఇదంతా మొత్తం ఎందుకు చెప్తున్నారు మీరు నాకంటే, ఒకటే క్వశ్చన్గా మనకి ఎన్ని రకాలుగా అడిగినా కూడా ఆన్సర్ చేయొచ్చు, 1. అండ్ వెరిఫై చేసుకోవచ్చు, 2. ఇంత అడ్వాంటేజ్ ఎక్కడ ఉంటుంది అంటే ఈ పర్టికులర్ టాపిక్లో ఉంటుంది. దీన్ని మనం టైమ్ అండ్ వర్క్ అంటాము. సో చాలా సింపుల్గా కూడా మనం ఆన్సర్ చేయొచ్చు. ఎగ్జామ్లో వచ్చినప్పుడు మనం ఒకటే ఆలోచించండి, ఏ గురించి అడుగుతున్నాడు,
ఇక్కడ ఏమేమి ఇచ్చాడు? ఫస్ట్ది A+B ఇచ్చాడు 16 డేస్ అని. 1 డే వరకు ఏమవుతుంది? 1/16. B+C ఇచ్చాడు 24 డేస్ అని. 1 డే వరకు ఏమవుతుంది? 1/24. ఇప్పుడు చెప్పండి, ABC ఇచ్చాడు, A+B+C ఇచ్చాడు. సో ఇక్కడ నుండి మనకు వీళ్ళ ముగ్గురు 1 డే వరకు ఎంత? 12 డేస్ అంటే 1/12. ఏ అడుగుతున్నాడండి. ఏ అడిగినప్పుడు మనం ఏం చేయాలి? బీసీని రిమూవ్ చేయాలి. అంటే 1/12 మైనస్ 1/24 విచ్ ఇస్ ఈక్వల్స్ టు 1/24 వస్తుంది. ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్. సో ఇక్కడ మనం ఈజీగా చేయాలనుకుంటే డైరెక్ట్గా 1/12 మైనస్ 1/24 ఈక్వల్స్ టు 1/24 ఎల్సిఎం చేస్తే చాలండి. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్. If 3 men or 4 women can reap a field in 43 days, how long will 7 men and 5 women take it అని చెప్పి అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఏమంటున్నాడు అంటే 3 men చేయడానికి 43 డేస్ పడుతుంది. ఆర్ అని ఇచ్చాడు చూడండి. 3 men చేస్తే 43 లేదా 4 women చేస్తే కూడా 43 డేస్ పడుతుంది. సో ఎప్పుడైనా కూడా 1 డే వరకు తీసుకుంటాం మనం. అంటే 3 menకి 1 డే వరకు ఎంత అండి? 1/43. ఇక్కడ మనకు 7 men ఉన్నారండి. ఇప్పుడు 3 men నుంచి 7 men డైరెక్ట్గా రాయరాదు. అప్పుడు 1 men చూడండి. 1 men ఈక్వల్స్ టు 43 × 3. 7 men అంటే ఇంటూ 7 అండి. ఈ విధంగా తీసుకుంటాం. సిమిలర్గా 1 woman ఎంత అండి? 1/43. సో మనకి ఎంతమంది కావాలి ఇక్కడ? 5 women కావాలి. 1 woman వచ్చేసింది కదా. 1 woman ఈక్వల్స్ టు 1/43 × 4 కదా. ఎందుకంటే 1/43 × 4 ఇక్కడికి వచ్చేస్తుంది. 1 డే వరకు తీసుకుంటున్నాను. 5 women కావాలంటే 5/43 × 4. ఇప్పుడు ఇక్కడ అండ్ అంటే ప్లస్ అండి. ఈ రెండింటిని కలపాలి ఇప్పుడు మనం. 7/43 × 3 ప్లస్ 5/43 × 4 ఇది మనకు ఆన్సర్ అండి. ఇది ఎలా చేయాలి సార్? ఫస్ట్ క్లియర్గా 1/43 కామన్ తీయండి. 7/3 ఉంటుంది ప్లస్ 5/4 ఉంటుంది. ఈ లోపల ఎల్సిఎం చేయండి సరిపోతుంది. 43 కదా. ఎల్సిఎం 3 × 4 ఎంత అండి? 12. 7 4 = 28. 5 3 = 15. 43 × 43/12. 43 గెట్ క్యాన్సల్. 1/12 అంటే మన ఆన్సర్ ఎంత అండి? 12 డేస్. ఆన్సర్ ఎంత అండి? 12 డేస్. సరే ఈ ప్రాబ్లం ఏంటి మరి కొంచెం పెద్దగా అనిపిస్తుంది అని మీరు అనుకోవచ్చు. ఫస్ట్ టైం వినే వాళ్ళకి పెద్దగా ఉంటుందండి. సో జనరల్గా ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం ఎప్పుడైనా కూడా ఏం చేస్తామంటే 7 men అడిగిండు. 3 menకి 1/43. 1 menకి ఎంత అండి? 1/43 × 3. 7 men అడిగినప్పుడు 7/43 × 3 అని చెప్పేసి డైరెక్ట్గా రాస్తాం. సిమిలర్గా 5 women అడిగింది కాబట్టి 5/43 × 4గా తీసుకుంటాం. రెండింటిలో 1/43 కామన్ తీస్తే 7/3 5/4 ఎల్సిఎం 12. 7 × 4 28 ప్లస్ 15 43 వస్తుంది. సో గెట్ క్యాన్సల్. సో అవర్ ఆన్సర్ 12 అని చెప్పి రెండే స్టెప్పుల్లో మనం ఆన్సర్ చేయాలి ఎగ్జామ్లో. సో ఇటువంటి ప్రిపరేషన్ మీకు ఎక్కడ వస్తుంది సార్ అంటే మన వామిక మ్యాథమెటిక్స్ నుంచి అందిస్తామండి. ఏదో ఒక్క క్వశ్చన్ ఇన్ని మొత్తం రావాలంటే రాదండి. మీరు ఇప్పటి నుంచి ప్రిపేర్ కావాలి అంటున్నా. ఫర్ డే అట్లీస్ట్ 5 hours to 6 hours అలా ప్రిపేర్ అవుతే మీకు 100% 100 లోపు ర్యాంక్ వస్తుందండి. నాట్ 1000. నేను చాలామందికి 1000 లోపు అని చెప్తున్నాను. నేను చెప్పినట్టుగా ప్రిపేర్ అయితే 100 లోపు ర్యాంక్ వస్తుందండి. అటువంటి ప్రిపరేషన్ మీకు అందిస్తాము. ప్రతి క్వశ్చన్కి ఇలా షార్ట్ కట్ చెప్తామండి. ప్రతి క్వశ్చన్ కూడా ఇలా షార్ట్ కట్ కూడా చెప్తాము. నెక్స్ట్ క్వశ్చన్. A man takes 12 hours to walk from A to B and ride from B to A. If he walks both, he need 3 hours more. Then the time in hours that required by him to ride both ways. ఈ క్వశ్చన్ చాలామందికి ఫస్ట్ అర్థం కాదండి. అర్థం చేసుకుంటే ప్రాబ్లం ఈజీ. ఇప్పుడు ఏ నుండి బీకి ఒక మనిషి వెళ్ళడానికి అంటే వాకింగ్ నడుచుకుంటూ వెళ్ళడానికి అండ్ రివర్స్లో రైడింగ్ అంటే సమ్ బైక్ కానివ్వండి లేదా ఏదైనా వెహికల్లో రైడ్ అంటే చేసుకుంటూ రావడానికి మొత్తంగా కలిపి 12 hours పడుతుంది. అయితే రెండిట్లలో కనుక వాకింగ్ కనుక వెళ్ళాడనుకోండి, పోంగ వాకింగే రాంగ వాకింగే, అప్పుడు 3 hours ఎక్కువ అంటే 15 hours పడుతుంది. ఇప్పుడు ఏమంటున్నాడు? రెండిట్లలో కూడా తనకి ఏం కావాలి? రైడ్ కావాలి. రైడ్ అయితే ఇప్పుడు ఎంత టైం పడుతుందని అడుగుతున్నాడు. సో క్లియర్గా ఇక్కడ 3 hours ఎక్కువైనప్పుడు ఇక్కడ 3 hours తక్కువ అయితే మనకు ఆన్సర్ 9. 12 - 3 9 అని చెప్పి చూడగానే ఆన్సర్ చెప్తామండి. ఎప్పుడు అంటే క్వశ్చన్ అర్థమైతే. సార్ ఆ క్వశ్చన్ సరిగ్గా అర్థం కాలేదు, మరి ఆ టైంలో ఎలా చేయాలి సార్ అని డౌట్ వచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే A to B వాకింగ్ అండ్ రైడింగ్ రెండు తీసుకోండి. వాకింగ్ ప్లస్ రైడింగ్ ఈక్వల్స్ టు 12 hours టైం అండి. అంతే కదా. వాకింగ్ ప్లస్ రైడింగ్ ఈక్వల్స్ 12 hours టైం. అండ్ ఇఫ్ ఈ బోత్ బై వాక్ ఈ నీడ్స్ 12 hours మోర్. అంటే వాకింగ్ మళ్ళీ వాకింగ్
12 అవర్స్ మోర్ అంటే 15. ఇప్పుడు ఆర్ వాల్యూ కావాలి ఈ రెండు ఈక్వేషన్స్ నుండి. ఇప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ ఈక్వేషన్ W ప్లస్ ఆర్ ఈక్వల్స్ టు 12 అని ఉంది. W ప్లస్ W ఈక్వల్స్ టు 15 అండి. సో దీని నుంచి మనం ఏం రాయొచ్చు, 2W ఈక్వల్స్ టు 15, W ఈక్వల్స్ టు 7.5. సో ఇక్కడ W ఈక్వల్స్ టు 7.5 రాస్తే ఆర్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, ఇది ఇటు వస్తే మైనస్ అవుతుంది, అప్పుడు 4.5 అవుతుంది. ఆర్ ఈక్వల్స్ టు 4.5 మనకి ఇప్పుడు కావాల్సింది బోత్ రైడ్. సో 4.5 ప్లస్ 4.5 విచ్ ఇస్ ఈక్వల్స్ టు 9 అని చెప్పి కూడా ఆన్సర్ రాయొచ్చు. ఇదంతా పెద్ద ప్రాసెస్ అండి, ఇదంతా కూడా పెద్ద ప్రాసెస్. సింపుల్గా చెప్పాలంటే ఆలోచించండి, ఇక్కడ 3 ఎక్కువైనప్పుడు మళ్ళీ రిటర్న్లో రైడ్ కావాలంటే 3 తక్కువ అవుతుంది. 12 మైనస్ 3 ఎంత అండి, 9 అని చెప్పి ఆన్సర్ పెట్టేయండి సరిపోతుంది. ఎందుకు టైంని ఎక్స్టెండ్ చేసుకుంటారు, సింపుల్గా చేస్తే చాలండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ఏ కార్ ట్రావెలింగ్ ఏ స్పీడ్ ఆఫ్ 48 km/h కవర్స్ 3/4 ఆఫ్ డిస్టెన్స్ ఇన్ 4 hours 15 minutes, దెన్ ద టోటల్ డిస్టెన్స్ ఎంత అని అడుగుతున్నాడు. ఇక్కడ కూడా అండి ఏదో టైమ్ అండ్ డిస్టెన్స్ అనగానే డిస్టెన్స్ ఈక్వల్స్ టు స్పీడ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైమ్ అనే ఫార్ములా, లోపల ఇంకో ఫార్ములా, ఇవేవి వద్దండి. సింపుల్గా ఆలోచించండి. ఒక గంటకి కిలోమీటర్ ఫర్ అవర్ అంటే ఒక గంటకి తను 48 kilometers ట్రావెల్ చేస్తే 3 hours 15 minutes టైం పట్టిందండి. 3 hours 15 minutes టైం పట్టింది. ఒక గంటకి 48 అయితే 3 hours ఎంత అండి, 48 × 3 144. అండ్ 15 minutesకి ఎంత అవుతుంది, ఒక గంటకి 48, 15 minutes అంటే బై 4 అంటే 12. సో 156 kilometers ట్రావెల్ చేస్తారు. ఎప్పుడండి, 3 hours 15 minutesలో తను ఎంత దూరం పోతాడండి, 156 kilometers పోతాడు. చాలామంది చేసే మిస్టేక్ ఇక్కడ 156 రాగానే ఇక్కడ ఆన్సర్ చేస్తారు. ఇది కాదండి ఆన్సర్. తను దీనికి డిస్టెన్స్ ఎంత అంటే 3/4 అన్నమాట. అంటే 3/4లో 3 parts అనేది 156 అయితే 4 parts ఎంత, 156 × 4/3, 3 1s 3 5s 3 2s 52 × 4 208. ఆప్షన్ థర్డ్ వన్ రైట్ అండి. ఇది ప్రాబ్లం. ఇక్కడ మనకి ఏంటంటే ఫర్ అవర్ తీసుకోవాలి. ఫర్ అవర్ ఎంత, 48 kilometers. అలా 3 hours 15 minutes 3 గంటల 15 నిమిషాలు అంటే 156 kilometers విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 3/4 ఆఫ్ డిస్టెన్స్. దెన్ టోటల్ డిస్టెన్స్ ఈజ్ 3/4 అంటే 3 parts అండి. 3 parts ఈక్వల్స్ టు 156 అయితే 4 parts ఈక్వల్స్ టు హౌ మచ్, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 208 అని చెప్పి తీసుకుంటాం. ఇది మెథడ్ అండి. ఈ విధంగా చేస్తే ప్రాబ్లమ్స్ ఎంత సింపుల్గా అయితే మీరు గమనించండి. సో క్వశ్చన్ ఎగ్జామ్లో వచ్చినప్పుడు మీరు ఏం చేయాలి, ఇక్కడ ఫర్ అవర్ 48, 3 hours 15 minutes అంటే 3 hours-కి 144 ప్లస్ 15 minutes-కి 12 156 విచ్ ఇస్ ఈక్వల్స్ టు 3/4 అంటే 3 ఈక్వల్స్ టు 156, దెన్ 4 ఈక్వల్స్ టు ఎంత అంటే 208. ఇగో ఈ విధంగా షార్ట్కట్లో చేస్తే తక్కువ టైంలో ఆన్సర్ చేస్తారు. ఇది మెథడ్స్ అండి. సో ఇప్పుడు నేనేం చెప్తానంటే మన కోర్స్ ఏదైతే ఉందో, సో మన కోర్సులో వీడియో క్లాసెస్ ప్రొవైడ్ చేస్తున్నాం ఫర్ ఎవ్రీ కాన్సెప్ట్ ఆర్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ అండి. సో దాంతోపాటు పీడిఎఫ్ నోట్స్ ఫర్ కమ్యూనికేషన్ ఎబిలిటీ అండ్ వీడియో క్లాసెస్ పీడిఎఫ్ నోట్స్ ఇవ్వడమే కాకుండా 10 ఇంపార్టెంట్ మాక్ టెస్ట్లు కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. 10 మాక్ టెస్ట్తో పాటు ఎవ్రీ సండే లైవ్ క్లాస్ ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ రికార్డెడ్ క్లాసెస్ కదా. సో మీకు సండే లైవ్ క్లాస్ ఉంటుంది ఫర్ డౌట్ క్లియరింగ్ సెషన్స్ అండి. అండ్ 42 ప్రీవియస్ పేపర్స్ ఇస్తున్నాం. వీటన్నిటితో మనం లాస్ట్ ఇయర్ ఏం చేస్తాం 2024లో అంటే 42 స్టూడెంట్స్కి లెస్ దెన్ 1000 ర్యాంక్ తీసుకొచ్చామండి. 1000లోపు ఎంతమంది వచ్చారంటే 42 స్టూడెంట్స్. ఇప్పుడు మన టార్గెట్ ఏంటి, 100లోపు 42 స్టూడెంట్స్కి తీసుకురావాలి. ఇది మన టార్గెట్ అండి. సో 100% నేను తెప్పించగలుగుతానండి, అది నా గ్యారంటీగా ఉంది. కావాలంటే నెంబర్స్ నోట్ చేసుకోండి, 9052450869. సో నా నెంబర్కి నోట్ చేసుకొని మీరు కావాలనుకుంటే ఎటువంటి డౌట్ ఉన్నా కూడా నన్ను కాంటాక్ట్ కావచ్చు. మన యాప్ ఏంటంటే వామిక మ్యాథమెటిక్స్ అని గూగుల్ ప్లే స్టోర్లో ఉంటుంది. సో తెలంగాణ వాళ్ళకి, ఏపీ వాళ్ళకి సపరేట్ కోర్స్ ఇస్తున్నాను. సో జస్ట్ ఫీ కూడా చాలా తక్కువనండి. యాక్చువల్గా ఇప్పుడు ఏంటంటే ఫీ మీకు 2000 రూపీసే ఉందండి. ఇందులో 100 రూపీస్ లెస్ అండి, 1900 రూపీస్కి ఇస్తున్నాను. ఇది కూపన్ ఉంటుంది, అప్లై చేయండి. సో ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే ఇంత తక్కువ ప్రైస్లో అన్ని క్లాసెస్ ఇస్తున్నాము అంటే సీరియస్ లెర్నర్స్కి ఉపయోగపడాలి. సో పిల్లలందరూ కూడా ఒక రకంగానే ఉండరు. ఎక్కువ డబ్బులు పే చేయకుండా తక్కువ డబ్బులనే మొత్తం ఇస్తూ క్వాలిటీ ఉంటుందండి. ఏదో ఊరికే చెప్పట్లేదు, క్వాలిటీ ఉంటుంది, క్వాంటిటీ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం మీరు ఏదో జాయిన్ అవుతాము అనుకుంటే కాకదండి, చదువుతాం అనుకున్న వాళ్ళే జాయిన్ కండి. సీరియస్ లెర్నర్స్ కావాలి మనకి. ఎందుకంటే మన టార్గెట్ 100 లోపల 42 మెంబర్స్కి రావాలి. అటువంటిప్పుడు సీరియస్గా ప్రిపేర్ అయ్యే పిల్లలు కావాలి నాకు. దానికోసం నేను కూడా చూస్తున్నానండి. సో 100% ర్యాంక్ తెప్పించే బాధ్యత మాది. మీరు కష్టపడి చదివితే చదవాల్సింది ఏంటనేది మేమే ఇస్తాము. ప్రాక్టీస్కి మేమే ఇస్తాము, ప్రీవియస్ పేపర్స్ మేమే ఇస్తాము, మాక్ టెస్ట్ మేమే ఇస్తాము, ఎవ్రీథింగ్ ప్రొవైడ్ చేస్తామండి. జస్ట్ మీ నుంచి ఏంటంటే హార్డ్ వర్క్ ఉండాలి. దాంతో మీకు ఖచ్చితంగా సక్సెస్ అనేది రావడం జరుగుతుంది. సో సక్సెస్ ఇన్ ద సెన్స్ ఒక మంచి జాబ్,
ఎంసీఏ చేసేది, ఎంబీఏ చేసేది ఒక మంచి సాలరీ ఉండే జాబ్ కోసము. ఆ జాబ్ రావాలంటే మీరు ఇప్పటి నుంచి ప్రిపేర్ కావాలి. ఈ విషయాన్ని మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్ అండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.